హాయ్ అండి, వెల్కమ్ టు చామస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ తోటకూర ఎల్లుల్లి కారం అండి. నేను 6 కట్టలు తీసుకున్నాను. మాదిరిగా ఉన్నాయి. చిన్న ఆకు. దానికి కావాల్సిన పదార్థాలండి: సన్నగా కట్ చేసుకున్నాను ఎల్లుల్లిపాయలండి, ఒక 7-8 వరకు తీసుకోవచ్చు. కారం తగినట్టు ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఒక అర స్పూన్ అంత మెంతులు, జీలకర్ర అని అర స్పూన్లో సగం అయిపోతే సరిపోతాయి మెంతులు. 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. తక్కువే ఆయిల్ వేసుకోవాలి. తోటకూర చాలా మంచిది కదండి హెల్త్కి. ఇంకా డెలివరీ అయిన వాళ్ళు తినొచ్చండి. బిడ్డకి, తల్లికి కూడా మంచిది. దాంట్లో కొన్ని ఎల్లుల్లిపాయలు మంచిగా ఒలుసుకుని వేసుకుంటే కూడా చాలా మంచిదండి. వేడని కాదు, అంటే బాలింతరాలకి కొంచెం వేడిగానే పెడతారు కదా, వేడి చేసి పెడతారు ఫస్ట్లోని. ఎల్లుల్లిపాయలు కూర అట్లా పెడతారండి. అలా ఆయిల్లో జీలకర్ర వేసుకోవాలి, కొంచెం ఆవాలు వేసుకోవాలండి. అంటే ఒక్కొక్కళ్ళు ఒకలాగా తింటారు. మాకైతే చెప్తున్నానండి. మాకైతే ఎన్ని ఎల్లుల్లిపాయలు అయితే ఒలిసి మంచిగా వేస్తారండి. బీరకాయలో అయినా తోటకూరలో అయినా వేస్తారు. ఇప్పుడు కరివేపాకు ఒక 4 రేకులు కరివేపాకు వేసుకోవాలి. అందరూ ఒకలా తినాలని లేదు, కానీ నాకు తెలిసింది చెప్తున్నానండి. మంచిదండి. ఇప్పుడు తోటకూర వేసేసుకుందాము, సిమ్లో పెట్టుకుందాము. ఏదైనా సిమ్లో పెట్టుకుని మంచిగా జాయిగా అంటే నెమ్మదిగానండి. సిమ్లో పెట్టుకుని ఏదైనా మంచిగా ఉడికించుకుంటే మంచిగా టేస్టీగా ఉంటుంది. హైలో పెట్టేసుకుని గబగబా వండుకుంటే ఏమంతా బాగోదు, అంటే నాకైతే నచ్చదండి. అందుకని నేను ప్రతి రెసిపీకి కూడా నేను ప్రతి వీడియోలోనే చెప్తాను, సిమ్లో పెట్టుకుని ఉడికించుకోండి అని చెప్తానండి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము. ఎప్పుడైనా తోటకూరకి సాల్ట్ తగినంత కంట కొంచెం తక్కువ వేసుకోవాలండి. ఎప్పుడైనా ఆకుకూరలో కొంచెం ఉప్పు అనేది ఉంటుంది, అందుకని ఆకుకూరలో ఎప్పుడైనా సరే తగినంత కాదు, కొంచెం తక్కువ వేసుకోవాలండి, గుర్తుపెట్టుకొని. ఇప్పుడు కలుపుకొని సిమ్లో పెట్టేసుకుందాము. మంచిగా ఉడుకుతుందండి. వాటర్ వస్తుంది కదా ఫస్ట్, దాన్ని అసలు చూడని అవసరమే లేదండి. వేరే పని చేసుకోవచ్చు మనం. అది స్టవ్ మీద వేసేసి చాలా పని చేసుకోవచ్చు మనం అండి. వాటర్ వస్తుంది కాబట్టి ఆ వాటర్ అంతా అయ్యే వరకు చూడక్కర్లేదు మనం. మధ్యలో ఒక్కొక్కసారి కూడా అటు ఇటు తిప్పుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బాండీ పెట్టుకుందామండి. ఆయిల్ ఏమీ వేసుకోవద్దు అసలు. ఎండుమిరపకాయలు వేపుకుందాం, కొంచెం దోరగా వేపుకోవాలి. జీలకర్ర వేపుకోవాలి, మెంతులు కూడా వేపుకోవాలండి. ఎల్లుల్లిపాయలు ఏమీ అవసరం లేదు, వేపుకొని అవసరం లేదు. ఎల్లుల్లిపాయలు ఎప్పుడైనా కానీ మీరు పచ్చి వేసుకుంటేనే బాగుంటుందండి. దేంట్లో అయినా సరే, రోటి పచ్చడి అయినా, కారపుళ్ళు అయినా, కరివేపాకు పుళ్ళు అయినా, దేంట్లో అయినా సరే వేపొద్దండి, పచ్చి వేసుకోండి. కరివేపాకు కూడా వేపుకుందామండి. అన్నీ కూడా కొంచెం దోరగా వేపుకుందాము. అది వేపితే అంత మంచిగా ఫ్లేవరు అనేది ఉండదండి. ఎల్లుల్లిపాయలు పచ్చి వేసుకుంటేనే మంచిగా ఉంటుంది. అన్నీ దోరగా వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలండి, చల్లారే వరకుని. మీకు ఒక బ్యూటీ టిప్ చెప్తానండి. అవిసె గింజలు ఉంటాయి కదా, అవిసె గింజలు మంచిగా ఒక 2 స్పూన్స్ తీసుకోవాలండి, మిక్సీ పెట్టేసుకోవాలి. దాంట్లో పచ్చిపాలు కలిసేటంతా చూసుకుని వేసుకోవాలి. అవిసె గింజలు చాలా మంచిదండి ఫేస్కి. ఇంకా బాదం ఆయిల్ ఉంటుంది కదా, అది ఒక అర స్పూన్ వేసుకోవాలి. మంచిగా అప్లై చేసుకొని ఒక
10 minutes వరకు ఉంచుకుంటే మంచిగా ఆరిపోయిన తర్వాత ఫేస్ చల్లనీళ్ళతో కడిగేసుకోవాలండి. స్కిన్ చాలా మంచిగా అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలాగా వీక్లీ 1 టైం అండి. తోటకూర వేగిపోయింది కదండి, ఇలా దగ్గరికంటే వచ్చేసింది కదా. అది దగ్గర వరకు వచ్చే వరకు చాలా ముచ్చట్లు చెప్పాను మీకు. నచ్చితే తీసుకోండి. ఇలా దగ్గరగా వచ్చేసిన తర్వాత ఒక స్పూను నెయ్యి వేసుకోవాలండి. చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా, ఎండుమిరపకాయలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, ఆ 3 కూడా వేసేసుకోవాలండి. మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే ఈ తోటకూర ఉండల్లాగా ఉంటుంది ఎట్లయినా, అందుకని కొంచెం మంచిగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి సిమ్లో పెట్టుకుంటే మంచిగా కొంచెం వాటర్ అనేది కిందకి దిగుతుంది కాబట్టి మంచిగా కలుపుకుంటే కలిసిపోతుందండి. ఇలా నేను చేసిన రెసిపీస్ ఒక్కసారి ట్రై చేయండి. నేను చెప్పినవి నచ్చితే తీసుకోండి, నచ్చకపోతే ఏమనుకోవద్దు. సపోర్ట్ చేయండి. నా ఛానల్ రెడీ అయిపోయిందండి. తోటకూర వెల్లుల్లి కారం ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుందండి. చాలా థ్యాంక్స్ అండి చూసినందుకు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. చామోస్ కిచెన్ సపోర్ట్ చేయండి.